హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం జాంబీ సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 2లో అయితే ఉన్నామన్నమాట. సో చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో. బాగానే పోరాడి జాంబీస్ని తప్పించుకొని బతకగలమో లేదా వెంటనే చచ్చిపోతాము చూద్దాం. ఎస్, విల్సి. సో ఈ వీడియోతో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ఎస్, చాలా లైక్స్ అయితే కావాలి నాకు. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అబ్బా. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు. ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు. ప్లీజ్ 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 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడైతే మనం ముందు కిందకి వెళ్ళిపోదాం. అయ్యి ఎక్కడో హోల్ తీసానబ్బా. సమ్వేర్ ఇక్కడ. ఎస్, నైస్, దొరికేసింది. గోడలు పైకి ఎక్కే జాంబీస్ ఉంటే ప్రాబ్లం అయిపోద్ది కదా, అందుకని అది మూసాను. ఇక్కడ కాదు మూయాల్సింది, ఇక్కడ మూస్తే కరెక్ట్గా ఉంటుంది. జాంబీస్ ఏం రావు. ఇంకా మన ఇంటిని ల్యాడర్ కూడా చేశాను. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ రెడ్ స్టోన్ సెటప్ కూడా ఉంది. ఐ థింక్ ఫర్ ద లైట్. స్విచ్ ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. ఎనీవేస్ మనమైతే ముందు కిందకి వెళ్ళిపోదాం. నాకు స్విచ్ కనపడలేదు. గంటేనా స్విచ్? కాదు, లైట్లు ఉన్నాయి, వెళ్ళడానికి స్విచ్లు ఏవి? నో స్విచ్చెస్. ఎనీవేస్ గైస్, నేనైతే కొంచెం వర్క్ అయితే చేశాను అనమాట ఆఫ్లైన్లో. సో ఈ టేబుల్ మొత్తం క్లియర్ చేస్తాను, ఎందుకంటే అడ్డంగా ఉంది నడవాలంటే. ఇదిగోండి, చెస్ట్లో ఈ కొన్ని ఐటమ్స్ అయితే చేశాను అనమాట. నేను ఎక్కువ ఏం చేయలేదు, మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే ఈ ఐటమ్స్ అయితే చేశాను. ఎక్కువ ఏమి ఉండవులేండి మన దగ్గర కూడా. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే డిజర్ట్ ఈగల్ అనమాట మనకి. ఎస్, నా ప్లాన్ అయితే డిజర్ట్ ఈగల్ ఈరోజు. ఎందుకని ఓన్లీ డిజర్ట్ ఈగల్ అంటారంటే నాకు కానీ నచ్చింది, లిటరల్గా చాలా బాగుంది డిజర్ట్ ఈగల్ అయితే. ప్లస్ మన ఫ్రీ ఫైర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందిలేండి ఇక్కడ, అందుకనే డిజర్ట్ ఈగల్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజర్ట్ ఈగల్ రెసిపీ అయితే నేను చూశాను అనమాట మొన్న. చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర లేనిది ఓన్లీ ఐరన్ ఒక్కటే, మిగతా అవన్నీ ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఈ క్రాస్ బో చేశాను. ఈ రెడ్ స్టోన్ డస్ట్ ఉంది, గోల్డ్ ఇంగట్ ఉంది, స్మూత్ స్టోన్ చేశాను. ఇంకా ఇది ఏమో ఆల్రెడీ మన దగ్గర ఉంది, మ్యాగజీన్. సో ఇంకా మన దగ్గర లేదు ఓన్లీ ఐరన్. సో వీ హ్యావ్ టు గో ఫర్ మైనింగ్ అనమాట. ఓకే, ముందైతే మనం వుడ్ తీసుకుని వెళ్దాం మైనింగ్కి. మనం ఫస్ట్లో ఒక ఏరియా చూసాం కదా, అక్కడికి వెళ్దాం. అక్కడికైతేనే కరెక్ట్ అబ్బా, లేకపోతే ఇంకా వేస్ట్. వెళ్ళి కూడా వెళ్ళే ముందు చార్కోల్ చేసుకుని వెళ్దాం. చార్కోల్ ఎలా చేసేది బ్రో? వెయిట్ ఏ మినిట్. చార్కోల్ ఇక్కడ పెడితే వచ్చేస్తుందా? CHAR చార్కోల్ స్పెల్లింగ్ ఏంటి? ఓకే, ఎనీవేస్ ఎలా చేయాలి నాకు తెలీదు. నేను మిమ్మల్ని అయితే ఒక 2 minutesలో కనుక్కొని అయితే కలుస్తాను, ఎందుకంటే నాకు రావట్లేదు, ఎలా చేయాలి గుర్తు రావట్లేదు. ఓకే, నేనైతే చార్కోల్ చేసిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్. ఓకే గైస్, చార్కోల్ అయితే ఓక్కుతో అంటే డైరెక్ట్ వుడ్ తోటి వస్తుంది అనమాట. ఏం అక్కర్లేదు, ప్లాంక్స్ కాదు, వుడ్ కావాలి మనకైతే. వుడ్ మన దగ్గర ప్రస్తుతానికైతే లేదు. ఎస్, లేదు మన దగ్గర ప్రస్తుతానికి. సో మనం ఇలా వెళ్దాం మైనింగ్కి. స్లీప్ వేయగలమా? నో. రీస్పాన్ పాయింట్ అవుతుందా? యూ కెన్. అరే రీస్పాన్ పాయింట్ ఎలా రా? సర్లేండి చూద్దాం. నేనైతే వెళ్ళదలుచుకోలేదు బయటికి, ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే ఇష్యూ అయిపోద్ది. సో ఇంకో బెడ్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం, అదే బెటర్ మనకి. సెకండ్ బెడ్ తీసుకొని వెళ్ళిపోతే ఏదో బాక్స్ లాంటిది చేసుకుని దాంట్లో ఉడుకోవచ్చు నీట్గా. ఓకే, సో లెట్స్ గో. ఇదైతే స్టోన్ హ్యామర్ అనమాట. అటాక్ డ్యామేజ్ 8 చూపిస్తే నేనే తీసాను. రే 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 కొట్టకండి రా. సూర్యుడు వెళ్ళిపోతున్నా, సూర్యుడు వెళ్ళిపోయాడు. వస్తున్నాడా పోతున్నాడా? ఊర్రా అది. రే 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 ఈడు వేస్తున్నాడు రా పోర్షన్స్.
ఓహో హెల్త్ అయిపోయిందా అన్న సూపర్ అన్న. ఓ సన్న పైకి వెళ్తుందా కిందకి వస్తుందా నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ల్యాగ్ అయితే అవుతుంది ఐ గెస్. ఇప్పుడైతే పడుకుందాం. రే అవురా ఇంకా వెళ్ళలేదా బ్రో నువ్వు ఇంకా? అరే ఇక్కడ పడుకోలేం, ముందుకెళ్దాం, అక్కడ పడుకుందాం, అదే బెటర్. ఇక్కడ కేవ్ కూడా ఉంది, చూద్దాం ఐరన్ ఏమన్నా దొరుకుతుంది ఏమో బై ఎనీ ఛాన్స్. అరే పడుకోరా, అది నైస్. ఓకే వెల్ నైస్ నైస్. ప్రస్తుతానికైతే ఓకే, చూద్దాం లేయంగానే. జాంబీస్ లేవుగా దగ్గరలో. ఓకే దరిదాపుల్లో కూడా లేవు. ఓకే చూసాంగా ఇక్కడ ఎక్కడో వేర్ అటువైపా. రీస్పాన్ పాయింట్ ఇక్కడ ఉంచేసాను. ఇదేనా కేవ్ మనం చూసింది? వావ్ కోల్. ప్లాంక్స్ స్టిక్స్ తెచ్చుకోవాల్సింది ఉన్నట్టునేగా స్టిక్స్. సర్లేండి మొత్తం తీసేస్తాను నేనైతే. కోల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మనం ఉన్న సిచ్యువేషన్లో, ఇంకా చాలా ఇంపార్టెంట్ మనకి కోల్ అయితే. సో వుడెన్ స్టిక్స్ ఎలాగా? ఓకే తెచ్చేయి. ఇక్కడిది ఎస్ నైస్. సో చేసేసామన్నమాట మన టార్చెస్. బ్రో ఇంతే అని చెప్పొద్దు ఎరా. దీనికోసం ఇక్కడ వాటర్ కూడానా మళ్ళీ దానికి తోడు? రా దీనికోసం నేను టార్చర్లు చేశానా? చెప్పాలంటే పెద్దదే గైస్ కేవ్ అయితే, వద్దు కానీ మనమే ఇరుక్కుపోతాం. వద్దు అసలు వద్దు, నో ఛాన్సే లేదు. నేను వెళ్ళను, నేను నా టార్చ్లు తీసుకొని వెళ్ళిపోతా. అయ్యా ఒరే టార్చ్ హాఫ్ హ్యాండ్లో పట్టుకోవచ్చా? ఓహో నేను మోడే, ఓకే సారీ. నేను ఇంకా ఆ మోడ్ వర్క్ అవ్వట్లేదు అనుకున్నాను గైస్, వర్క్ అవుతుందన్నమాట. ఎనీవేస్ ఏంట్రా కళ్ళు దగ్గర మెరుస్తున్నాయి. సౌండ్ వస్తుంది, లోలో పెట్టుకోండి వాల్యూమ్. సౌరా నువ్వు అది ఎక్కువ అవుతాయి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కదా, మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే. ఎలా పెట్టాలి టార్చరు? చేతిలో తీసుకోవాల్సిందేనా? వదిలిపోయిందన్న, ఇంకెందుకన్నా హాఫ్ హ్యాండ్ ఇచ్చింది. చచ్చిపోయావు నువ్వు, చాలా బ్రో చచ్చిపో బ్రో. గై హాఫ్ హ్యాండ్ ఓన్లీ లైట్ కోసమేనైతే ఇచ్చింది. సర్లేండి. రే గైస్ ఇట్స్ ఏ బిగ్ ఫైండ్ అని చెప్పొచ్చు. ఏదో ఉందబ్బా, వాటర్ అది. ఎస్ వాటర్ వస్తుంది. చాలా పెద్ద కేవ్స్లోకి వచ్చినట్టున్నాం ఐ థింక్ సో. ఇప్పుడు ఎవడన్నా ఇక్కడ నుంచి మనం తొయ్యాలి, డైరెక్ట్ వెళ్తాం మనం. వావ్ నిజంగా పెద్దదే కేవ్ అయితే. అక్కడ వాటర్ ఉంది, వాటర్ ఫ్లో ఎటు నుంచి ఉందో చూడాలి మనమైతే ముందు. బట్ బిఫోర్ దట్ మనం ఈ ఐరన్ అయితే కలెక్ట్ చేయాలి మెయిన్గా, ఎందుకంటే మనం వచ్చిందే దీనికోసం. డిజర్ట్ ఈగల్ వస్తుంది ఇప్పుడు ఇది మనం ఫుల్గా మైన్ చేస్తే. ఫస్ట్ నేను పైన మైన్ చేసుకుంటా, అప్పుడు కింద. బ్రో ఏంటి బ్రో భయపెట్టావు? పో బ్రో. ఊరే ఇంకా వస్తున్నారు గైస్, బ్యాక్ ఉందాం. రే రా బ్రో ఐరన్. రే 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 వద్దు బ్రో 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 చచ్చిపోతున్నాం బ్రో. వెళ్ళి బ్రో వెళ్ళి అటు ఇంకా వస్తున్నారా? ప్రస్తుతానికి ఏం లేదు. సో వీ హ్యావ్ టు మైన్ ఇన్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్. రే నా రా 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 ఐరన్ రా. ఎస్ నైస్. రే కింద పడిపోయిన వాళ్ళు చూడండి అబ్బా, డెడ్ బాడీస్. ఓకే ఎవరు రావట్లే. ఏది ఐరన్ ఏది? ఇక్కడ చూసాం కదా ఐరన్, వేర్ ఆర్ యూ? ఓకే ఇక్కడ అంటే గ్రానీ డైలాగులు వస్తున్నాయి మనకి, ఇంతేనా?
బో పెద్దదే, వాటర్ కూడా ఉంది బాగా. మనమైతే పైకి వెళ్దాం ముందు. వద్దాం, తప్పకుండా వద్దాం. ఇది వదిలేయాల్సిన కేవ్ అయితే కాదు, నిజంగా మైనింగ్కి ఇక్కడికే వద్దాం మనం ప్రతిసారి. టార్చులు కూడా గుర్తుకి ఇక్కడ పెట్టి వెళ్తున్నాను. చూద్దాం మరి. ఈజీగా వదిలేయలేం ఇంత పెద్ద కేవ్ని మనం. ఇంత పెద్ద కేవ్ మాటల్లో చెప్పలేము ఈ కేవ్ని. ఒక డిజర్ట్ ఈగల్, ఐరన్ పికాక్స్, అదే ఐరన్ పికాక్స్. సరేలేండి చూద్దాం. పికాక్స్ రే నువ్వా బ్రో? సౌండ్ కొంచెం వాల్యూమ్ లోలో పెట్టుకోండి. రే కాలు రే. రీలోడ్ బ్రో, ముందు రా బ్రో. అమ్మా లేదు, ఈ గన్ను చాలా స్లోగా ఉంది, ప్లస్ ల్యాగ్ అవుతుంది. రే అందరూ ఎందుకురా నన్ను తగులుతున్నారు? జంప్ ఉన్నాను, నేను ఉన్నాను భయ్యా. ఫుడ్ తిందాం ముందు. తినరా రే. ఈడేం చేయగలడు? ఇంకెన్ని కాలవాలరా నీకు ఒక్కడికి? బ్రో సావా బ్రో, నీ జీవితంలో ఇంకా అయిపోయిందిలే. రే ఈ గన్ను చాలా స్లో ఉందబ్బా. ఇదో వెళ్ళింది. రే బయటకు వచ్చేసాడు. రే నాకు ఆడిని ఎలాగన్నా చంపాలి నేను. చౌరా నువ్వు చచ్చాడు. ఒరే టీఎన్టీ గడు గైస్, అదిగోండి టీఎన్టీ. పికాక్స్తో చంపేస్తా. పెరలు వచ్చింది, నైస్. గైస్ టీఎన్టీ గార్డ్ని మనం లాస్ట్ టైం మిస్ అయ్యాం కదా బ్రో. నువ్వు వేసిన టీఎన్టీ కార్డ్ చచ్చిపోయాడు బ్రో. టీఎన్టీ వేసేవాడు ఆడేనా బ్రో? నువ్వు కాదా బ్రో? నేను ఇంకా నువ్వే అనుకున్నాను బ్రో. చావు బ్రో. టీఎన్టీ వేసినోడు చచ్చిపోయాడు గైస్. నాకు తెలిసి ఆడే టీఎన్టీకి ఆడే చచ్చిపోయినట్టున్నాడు. ఎనీవేస్ 12 minutes అయిపోయిందా? సర్లేండి వెళ్ళిపోదాం. ఐఎమ్ నాట్ గోనా వేస్ట్ బెడ్. బ్రో ఏంటి బ్రో చేతిలో స్క్వాడ్ అయితే ఏం లేదు బ్రో, పర్లేదు, ఏం పర్లేదు బ్రో. బెడ్ ఎక్కడ పెట్టాను, అదిగోండి. ఇంకా ఇంటికి స్పాన్ దగ్గర ఇంకా పెద్ద కేవ్ కాదు, రెవీన్ అనుకుంటుంది. పెద్ద చూసాను రెవీన్. కుదిరితే మీకు ఫోటో అయితే పెడతాను, ఇక్కడ చెక్ చేసుకోండి. ఎక్కడో ఉంటుంది పైన, కింద లెఫ్ట్ రైట్ ఎక్కడో ఉంటుంది. పెద్ద రెవీన్ అయితే చూసినట్టు గుర్తు. పెద్ద హోల్ లాగా ఉంది, సర్కిల్లో ఉందన్నమాట. రెవీన్ అనుకుంటాను అది మోస్ట్ ప్రాబబ్లీ. కాకపోతే బాగుంది, అది చాలా పెద్దది ఉంది. మన కేవ్ పర్పస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్దాం అనుకున్నాను, బట్ దారిలో ఇలాగా చిన్న కేవ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కొంచెం ఐరనే కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు మన దగ్గర ఎంత ఐరన్ వచ్చింది? 9 వచ్చింది. సో ఈజీగా నాకు తెలిసినంత వాటర్ బకెట్ కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం అయితే మైనింగ్కి వెళ్దాం. ఐరన్ ఆర్మీ వచ్చే వరకు చేద్దాం, గట్టిగా మైనింగ్ అయితే చేద్దాం గైస్ మనం అయితే. ఓకే ఉన్న అదేంటది కోల్ మొత్తం వాడేసాను నేనైతే. ప్లాంక్స్ పెడదాం. ఇప్పుడు చెస్ట్లో మిగతా ఐటమ్స్ అన్నీ పడేసి డెజర్ట్ ఈగల్స్ కావాల్సింది తీసుకుందాం. వెళ్ళిపో రావద్దు, వెళ్ళిపో బ్రో. నేను డస్ట్ కూడా అంటే వేస్ట్ ఐటమ్స్ కూడా ఇందులోనే పెడుతున్నాను ప్రస్తుతానికి మాత్రమే. మళ్ళీ ఎక్కడోటి పడేయడమో లేక లావాలో వేసేయడమో ఏదో ఒకటి చేస్తాను. ఒకసారి లావా దొరికితే కలెక్ట్ చేసుకొని వచ్చి చేద్దాంలేండి ఏదో ఒకటి. నువ్వు ఇక్కడ ఉండు, ఫుడ్ నువ్వు కావాల్సింది ఇది గోల్డ్ స్టేక్ అండి ఏంటిది, క్రాస్బో, ఇంకా ఏమైనా ఉన్నాయి కావాల్సినవి. ట్రిప్ వైర్ హుక్ మర్చిపోయాను. ఇంకేనా? దీంతోపాటు ఐరన్
ఇంతేనా డిసర్ట్ ఈగలు వచ్చినట్టేనా గైస్? చూద్దాం. ఇంకా నాకు కావాలంటే కాదు, ఇంకా రాలేదు బ్రో డిసర్ట్ ఈగల్ బ్రో. స్మూత్ స్టోన్ గాచిచ్. దీనిలో యారో ఉందా? అదే లేదు, యారో లేదు. ఎస్ గైస్, మొత్తానికైతే సాధించేసాం అనమాట మనం. డిజర్ట్ ఈగల్ రెడ్దేంటి? వావ్ నైస్ గోల్డ్ ఇది. ఓహో, ఫస్ట్ నార్మల్గా చూద్దాం. ఏమన్నా వెళ్తున్నాయి గైస్ బుల్లెట్లు. యానిమేషన్ కూడా చూద్దాం. ఇంతేనా యానిమేషన్? అది ఏమన్నుందా అసలు? బుర్రపాడు. ఇటువంటి యానిమేషన్ నేను ఎక్కడ చూడలేదు నా లైఫ్లో. చూడండి, ఇలా గన్ను తిప్పి చూస్తున్నాడు అనమాట. ఇదిగోండి, మళ్ళీ గన్ను తిప్పి పట్టుకుంటున్నాడు. ఏమన్నా ఫస్ట్ ఇటు చూస్తున్నాడు, ఇటు గన్ను తిప్పి ఇటు చూస్తున్నాడు, మళ్ళీ గన్ను తిప్పి పట్టుకుంటున్నాడు. ఏమన్నా యానిమేషన్ అబ్బా. వావ్, ఇరగ్గొట్టేసాడు మాడ్. యాక్చువల్ గన్స్ మాత్రం మాడ్ చేసినోడు ఎవడో కానీ నిజంగా ఇచ్చి పడేసావు. సూపర్ బ్రో. ఒరే తిప్పమని ఏదో వచ్చింది, తిరిగింది. అరే తిరిగిందిరా, నేను చూశాను. ఇలా కాదురా, ఇలా తిరిగింది. ఎందుకులేండి ఏమో వేస్ట్ చేయడం. అరే చూడకురా బాబు నువ్వు. ఇప్పుడు మనమైతే డిజర్ట్ ఈగల్ రెడ్ స్టోన్ ఎడిషన్. ఇది రెడ్ ఎడిషన్ అంట. మనకు ముందే రెడ్ అంటే ఇదేంటి డిజర్ట్ ఈగల్ బ్లేజ్ అంట. నేను ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా చేసుకుంటా కూడా. నేను ఫ్యూచర్లో 100% చేసుకుంటా. ఇదేంటిది? సైలెన్సర్ కూడానా? సరే ఫ్రీగానే కదా, ఫిక్స్ చేద్దాం. మన పాత గన్ ఇది. ఏమన్నా సైలెంట్గా వెళ్తుందా గైస్? చూడండి ఎంత డెడ్లీగా ఉందో మన గన్ను. మామూలు లేదు, అంత రెడ్ బ్లడ్ స్కెలిటన్ ఫామ్లో ఉంది. బయటికి వెళ్ళి 2 గన్నులతో జాంబీ గన్నులు ఆడుకొని అప్పుడే వీడియో ఎండ్ చేస్తా గైస్. లిటరల్గా ఎంత బాగుందంటే డిజర్ట్ ఈగలు. మోడల్ మాత్రం కొట్టేసాడు. అంత ఈజీగా కాదు, ఇలాంటి మోడ్స్ చేయడం అంత ఈజీ కాదు గైస్. నిజంగా బుర్రపాడు. పట్టుకునేటప్పుడు కూడా ఇది నార్మల్గా ఇలా పట్టుకుంటున్నాడు. ఇది చూడండి, తిప్పి పట్టుకుంటున్నాడు డిజర్ట్ ఈగల్. ఎన్ని బుల్లెట్స్ పోతున్నాడు? ఒకటి తగిలింది. 2కే పోయాడా లేక ఇంకోటి కూడా తగిలిందా? బ్రో టెస్టింగ్ కరెక్ట్గా వచ్చారా బ్రో? రా ఇటు సంబేర్ దిస్ సైడ్, ఇటువైపు నుంచి. 2 వైపు రా బ్రో. సరేలే అక్కడ ఉండు. 1 2 ఓకే, 2 బుల్లెట్లకే చచ్చిపోతున్నారు వీళ్ళు. వావ్, డిజర్ట్ ఈగల్ డిజైనర్ ఇచ్చి పడేశాడు. రే ఏమైందిరా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3. దీంతో చంపుదాం. ఎన్ని బుల్లెట్లు? 1 2 3 పడుతుంది. ఇది కూడా బాగానే, ఇది కూడా ఎక్కువ బుల్లెట్లో తీసుకుంటుంది గైస్. ఓకే, సౌండ్లన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఆ హోల్లో పడిపోయి వీళ్ళు సౌండ్లు వస్తున్నాయి. ఇది మామూలుగా ఉండదు మనతోటి. లావా గైస్, లిటరల్గా ఇక్కడ ఉంది గైస్ లావా. ఇలా ఏదో వచ్చిపోయింది ఇక్కడ. చూసాను, ఏదో వచ్చిపోయింది కన్ఫామ్గా. సర్లేండి, ఇల్లు ఇక్కడ ఉంది, లావా పక్కనే ఉంది గైస్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను, గుర్తులేదు, మర్చిపోయాను. ఓకే, ఎనీవేస్ మనమైతే నెక్స్ట్ వీడియో లావా మొత్తం కలెక్ట్ చేసుకొని పెట్టుకుందాంలేండి. మొత్తం ఆఫ్లైన్ వర్క్ కూడా చేస్తాను నేను. సైలెన్సర్ ముందే పెట్టాల్సింది అబ్బా, మీకు ఇబ్బంది అయిపోయింది వీడియోలో. బట్ ఎంత యాక్యురేట్ తగులుతుందో చూడండి. ఇక్కడి నుంచి తగిలింది. ఇంకొక బుల్లెట్ కాలిస్తే పోతాడు వీడు. పోలేదా? అది చచ్చిపోయాడు. ఆ షీప్కి తగులుతుందా తగలదా? అరే కొంచెం ముందుకి, ఇంకొంచెం. ఐ థింక్
ఓకే. నో, ఆగని తగలట్లా. నో, ఇది కూడా తగలట్లా. యామో సేమే అనుకుంటా కదా. హాఫ్ హ్యాండ్లో పట్టుకొని ఇదే కదా యామో. పక్కన పెట్టుకుంటే అవుతుందా, హాఫ్ హ్యాండ్లో పెట్టుకుంటే అవుతుందా? హాఫ్ హ్యాండ్ అంట చూద్దాం. 32. ఎస్ అంటే ఒక్కొక్కసారి ఇలానే, ప్రతిసారి 32 ఇలానే ఉంది. 39 చూసారా గైస్, అంటే స్లోగా ఎక్విప్ అవుతుందిలేండి. ఆర్మర్ కూడా బాగుంది, ఇట్స్ నైస్. డిజర్ట్ ఈగల్, ఒరే రే రే బ్రో. గైస్ టీఎన్టీ వాళ్ళు మాత్రం పిచ్చ డేంజర్గా ఉన్నారు. లిటరల్గా అక్కడి నుంచి ఆవిడ వస్తుంటే ఇక్కడ భయం వేసేస్తుంది, అంత డేంజర్గా ఉన్నారు. ఇది ఎవరో గైస్, నేను మనిషి అనుకున్నా, అదే జాంబీ అనుకున్నా చూసి. ఎనీవేస్ గైస్, పైకి వెళ్ళకైతే కలుస్తాయి, ఎందుకంటే అవుట్రో అక్కడే చెప్పుకుందాం. ప్రతిసారి వీడియోలో మనం అవుట్రో అయితే అక్కడే చెప్పుకుందాం గైస్, ఎందుకంటే ఐ లైక్ దట్ ప్లేస్. పైకి వెళ్ళి అవుట్రో చెప్పడం అంటే నాకు నచ్చింది అలాగా. సో పైకి వెళ్ళకైతే మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్. ఎస్ గైస్, సో అది అనమాట ఇవాళ వీడియో అయితే. సో చెప్పండి గన్ ఎలా ఉందా అని, అది కూడా రెడ్ ఎడిషన్ డిజర్ట్ ఈగల్. నాకైతే బుర్ర పాడుంది చూడండి, స్కెలిటన్ లాగా రీలోడ్ పాయింట్ దగ్గర పైన స్కెలిటన్ లాగా లైన్స్ వచ్చి డిజైన్స్ వచ్చి నాకైతే నిజంగా అదిరిపోయింది. సో ఎస్ గైస్, చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అని. నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. చాలామంది 90 అండి, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్, ఓన్లీ 1% అనుకుంటా సబ్స్క్రైబ్ చేస్తుంది వీడియో చూసి. 99% ఆఫ్ ద పీపుల్ వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లా. నేను చాలా ఛానల్స్ లాగా డబ్బులు ఇచ్చైతే సబ్స్క్రైబ్ చేయమనట్లేదు, ఫ్రీగానే చేయమంటున్నాను కదా గైస్. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ, I'll see you guys in the next one. Bye bye. ఓకే, ఇది ఫైర్ అవట్లేదు. ఓకే గైస్, bye guys.